అది ఫ్రెండ్స్, రాయలసీమ ప్రాంతం. ఇవన్నీ తైవాన్ జామ, శ్రీగంధం వేసారు ఈ రైతు. మధ్యలో నేరేడు కూడా వేసారు. బోర్వెల్ ఉంది. తైవాన్ పింక్ జామ 8 నెలలు అయిందండి. 8 నెలలు మొక్క ఇదిగోండి. 8 నెలలకి మొక్క కాసేస్తాయి అంటున్నారు కదా, కాయపు వచ్చేద్దాను కదా. ఇలాగ 5-6 కాయలు కాస్తాయండి. ఈ కాయలు పెంచితే చెట్టు పెరగదు. ఈ కాయలు కోసి పాడేసి కనీసం 8 నెలలు కదా 18 నెలల దాకా చెట్టునే పెంచుకోవాలన్నమాట అండి. చెట్టు పెంచుకుంటే అక్కడి నుంచి తన బరువు తను మోస్తుంది. కాయలు బాగా తయారవుతాయి, సైజు వస్తే మార్కెటింగ్ బాగుంటుంది. చిన్న చెట్టు కాసేయాలి అంటారు. చూడండి దానికి అప్పుడే జబ్బు సోకింది. ఇదిగోండి 8 నెలల వయసుకి ఇలా వస్తాయి. ఓన్లీ తైవాన్ పింక్ మాత్రం ఇలా వస్తుంది. మళ్ళీ వేరే జాములు ఏమి కూడా ఇంత ఇలా రావండి. ఒక 8 నెలలు పెంచిన టైం పడుతుంది. కొంచెం బాడీ చెట్టు కాండం బాగా తయారవ్వాలి. తయారైతే కనుక తొందరగా మనకి కాయ సైజు పెరగడానికి కానీ కాయ మార్కెటింగ్ కానీ బాగుంటుంది అనమాట. చిన్న చెట్ల చేత కాయించకూడదు. ఈ కాయలు ఇప్పుడు ఇక్కడ కోసి పాడేసినట్లయితే ఈ సీజన్కి మళ్ళీ సీజన్ చెట్టు పెంచి, లేదనుకుండా కాయల్ని పెంచి పోషించి పెద్ద చేత తప్ప చెట్టు పెరగదు. అలా జామ విషయంలో ఆ జాగ్రత్త తీసుకోవాలన్నమాట అండి. ఈ మధ్యలో శ్రీగంధం వేశారు. అంటే జామ అన్నం ఉంటే ఒక 5 ఏళ్ళు ఉంటుంది, పోద్ది. ఈ లోపల శ్రీగంధం తయారైపోద్ది అనమాట అండి. ఇది టెంపరీ పంట జామ. ఇంకా ఇందులో పర్మనెంట్ కొన్ని కొబ్బరి మొక్కలు, రోడ్డుకి లెఫ్ట్ రైట్ కొబ్బరి మొక్కలు పెట్టారు. కొన్ని నేరేడు చెట్లు పెట్టారండి. నేరేడు చెట్లు అంటే పర్మనెంట్ ఉంటాయి, ఎన్నాళ్ళైనా పాడవు. కానీ నేరేడు చెట్ల విషయం ఈ రోడ్ ప్లేసు లెఫ్ట్ రైట్ కోకోనట్. ఇవ్వండి వీళ్ళు నేరేడు పెట్టారండి. వీళ్ళు వైల్డ్ పెరిగిపోతుంది. ఇది ఒరిజినల్ మొక్క గ్రాఫ్టింగ్. ఇవ్వండి ఇది వైల్డ్ వెరైటీ. ఇక్కడ చూపించాను తేడా. ఎప్పుడు కూడా రైతు చూసుకోవాలన్నమాట అండి. ఇవ్వండి వైల్డ్ వెరైటీ ఆకు చూడండి, సన్నగా ఏకలాగా వస్తుంది, ఇలాగ రెడ్ కలర్ వద్దండి. అదే అంటు ఆకు చూడండి, ఇదిగోండి ఇది అంటు ఆకు. ఇలా గమనించుకోవాలన్నమాట.